అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనల మేరకు వారు సింగపూర్ టూర్లో ఉన్నారు కాబట్టి మేమందరం కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా చేసుకుంటాం. అందులో భాగంగా ఇక్కడ కానీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఒక పండగ చేసుకుంటున్నాం. ఈరోజు మహానుభావులు చాలామంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన వాళ్ళు. చంద్రబాబు గారు లాంటి ఒక విజన్ ఉండే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్కు దొరకడం మన అందరి అదృష్టం. ఈరోజు రాజధాని ఒక సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా బాగలేకపోయినా ఆయనకుండే చరిష్మా వల్ల, ఆయనకుండే పలుకుబడి వల్ల, ఆయన పైన ఉండే నమ్మకం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఒకప్పుడు తెలుగు జాతిని, తెలుగు పేరుని, తెలుగు వారి గౌరవాన్ని కాపాడింది అన్న ఎన్టీ రామారావు గారైతే ఈరోజు ఆ జాతి గర్వపడేటట్టు చేస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలిసినా తెలియకపోయినా, వేరే రాష్ట్రాల పేరు తెలిసినా తెలియకపోయినా చంద్రబాబు అంటే తెలియని ఎవరు లేరు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని సమతులకంగా, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని, ఇదే కాదు బిడ్డల భవిష్యత్తు కోసం దూరపు ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి దగ్గర మేమందరం కానీ పనిచేయడం మా జీవితంలో చేసుకున్న ఒక మంచి పని. ఈరోజు ఆయన 100 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఆయన సుఖ సంతోషాలతో ఉండి, ఆరోగ్యంతో ఉండి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్లో ఉండిపోవాలి అని ఈ యొక్క సభాముఖంగా అందరినీ తెలియచేసుకుంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భవిష్యత్తు అభివృద్ధి మరియు టెక్నాలజీ సమన్వయం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించిన అపర భగీరథ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను హైటెక్ సిటీగా తీర్చిదిద్ది లక్షల మంది యువతకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించడం, అమరావతిని ప్రజా రాజధానిగా సంకల్పించడం, పోలవరం వంటి జీవనాడి ప్రాజెక్టులను డ్వాక్రా మహిళలకు, రైతులకు, మహిళలకు చేయూతనిచ్చి పథకాలను ప్రవేశపెట్టడం, ఇలా మంచి పాలన చేపట్టిన ప్రతి కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసింది. మీరు ఆయుర ఆరోగ్యాలతో, సంపూర్ణ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి నేతృత్వంలో జన్మదిన వేడుకలు నర్తకి సెంటర్లో ఘనంగా ఈరోజు జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు, నగర మేయర్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. వారికి ఈ సందర్భంగా నగర నియోజకవర్గ ప్రజలందరి పక్షాన హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఆ భగవంతుడి దయలతో ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఈ రాష్ట్రాన్ని మరింత కాలం
బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా ముందుకు పోయేదానికి భగవంతుడు ఆశిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు శాసనసభ్యులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు నెల్లూరు నర్తకి సెంటర్లో మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనందరికీ తెలుసు, ఆనాడు పెద్ద ఆయన మా దైవం ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళంటే ఎవరు అని తెలిసే విధంగా ఢిల్లీకి చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి నీడలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమరావతి క్యాపిటల్ లేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఒక క్యాపిటల్ అనేది ఉండాలి అని చెప్పి అమరావతిని తీసుకురావడానికి ఎంతటి కృషి చేస్తున్నారో. ఈరోజు 76 సంవత్సరాలు 26 సంవత్సరాల కుర్రోడ్లాగా పరిగెత్తున్నాడు. ఆయన ఆలోచన, ఆయన మేధస్సు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం 26 సంవత్సరాల నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాడు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం, వారు బాగోగుల కోసం కష్టపడుతున్న మా నాయకుడు. అలాంటి నాయకుడి కింద ఇంతమంది తెలుగుదేశం పార్టీ ఉన్నామంటే ఇది నిజంగా మా అందరికీ గర్వకారణం, ఆనందమయం. అలాంటి ఒక పెద్ద ఆయన, ఒక దేవుడు, ఒక తండ్రి, ఒక పరిపాలకుడు, అలాంటి ఒక విషనరీ ఉన్న నాయకుడి దగ్గర పనిచేస్తున్నామని చెప్పి అందరం గర్వంగా ఫీల్ అవుతూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చల్లగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలతో, ఆశీస్సులతో, ప్రజా ఆశీస్సులతో ఉండాలని చెప్పి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే అలాగే మన మంత్రి పొంగూరు నారాయణ గారి ఆదేశానుసారం ఈరోజు నెల్లూరు నగరంలో నర్తకి సెంటర్లో భారీ ఎత్తున కేక్ కటింగ్, అలాగే ఎన్టీఆర్ గారికి గార్లాండ్, అలాగే చీరల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా చేపట్టారు. నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఒక మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ చూస్తే చంద్రబాబు నాయుడే గుర్తొస్తారు. ఎందుకంటే గతంలో మొన్న ఎలక్షన్స్ ముందు కూడా హైదరాబాద్ ప్రవాస ఆంధ్రులు మొత్తం కూడా వచ్చి ఓట్లేసి వెళ్ళారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే నెల్లూరు రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తారనే ఆలోచనతో ముందుకొస్తారు. అలాగే ఈరోజు అమరావతి చూసుకోండి, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. నిజంగా కూడా డెవలప్మెంట్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలా. ముందు విజనరీ గల నాయకుడు, అంటే ముందు చూపుతూ వెళ్తారు ఎప్పుడు కూడా. నిజంగా కూడా అటువంటి ఆయన బర్త్డే చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వన్స్ అగైన్ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.